మా అన్నయ్యతో బర్త్డే షేర్ చేసుకోవటం, ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షను మన్మథ సామ్రాజ్యం. అప్పుడు ఈయన చేత ముందు కొనిపించాను ఆ బర్త్డేకి. ఏంట్రా నా చేత అని ఫస్ట్ టైం మందు షాప్ దగ్గర తీసుకుపోయి బండాపి, ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఇది వేదిక అయింది. నా జర్నీ, నా ఒడిదుడుకులు నేర్చుకోవటానికి చరిత్ర ఆఫీసే. ఆ శివనాశ్వరరావు, నేను, వాడు సుదర్శన్ రెడ్డి, రియల్గా అదొక జర్నీ మాకు. కష్టాల్లో సినిమా ఎలా తీసుకోవాలి, డబ్బు లేకుండా కూడా సినిమా ఎలా తీయగలమని నేర్చుకున్న ప్లేస్ అదే. ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు తీయటానికి ఈ ఎదుగులు స్టెప్లు ఎక్కటానికి మాకు ఉపయోగపడింది. అంటే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నా 60వ పుట్టినరోజు. చాలా గ్రాండ్గా, చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రాజశేఖర్ గారు వాళ్ళు భుజాన వేసుకొని చాలా ఇదిగా చేయాలని చెప్పి ఇది చేసిన బర్త్డే అది. మా వాళ్ళందరూ అనుకున్నారు, ఓహో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉంటుందిలే అని. ఈ బర్త్డే బాధ్యతాయుతమైన బర్త్డేగా తయారైంది. అనుకోకుండా వారం రోజుల క్రితమే ఒక చిన్న మలుపు, ఒక షేకు జరిగి చిత్రపురి కాలనీ సమస్యల్లో భాగం పంచుకునేదానికి మేము లీడ్ చేయాల్సి వచ్చింది. నేను లీడ్ దిగుతూ మా అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య ఇది పరిస్థితి అంటే, ఆల్రెడీ నేను విసిగి వేసారిపోయాను రా బాబు, నన్ను వదిలే అని చెప్పిన ఆయన. అంటే లేదు పని, అప్పుడు మీరు వేరే వాళ్ళతో విసిగి వేసారిపోయి ఉంటారు కదా, ఇప్పుడు నాతో ఆ ఇబ్బంది ఉండదు కదా, మనం ఇప్పుడన్నా ఒక ట్రై చేద్దాం. ఫినిషింగ్ మనం వచ్చినందువల్లనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి, వాళ్ళందరినీ హ్యాపీ చేయగలిగామనే పేరు రాగలిగితే అది చాలు మనకి. పైనున్న దాసనారాయణరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ మనుషులుగా మనం ఇక్కడ ఉండేందుకు వాళ్ళు ఆనందపడతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి దిగటం. నిజంగా మా కృష్ణమోహన్ రెడ్డి గారు, రండి ఇటు. మేమందరమే అన్ని ఆర్గనైజేషన్లో ఒకటిగా పోరాడి ముందుకొచ్చాం. డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా ఆ రోజుల్లో అన్నయ్య కృష్ణమోహన్ రెడ్డిని ఎల్ని పెట్టి లీడ్ చేసి ముందుకు తీసుకెళ్ళింది. దాసరి శిష్యులుగా అలా ముందుకెళ్ళటం జరిగింది. గడిచిన 2.5 years నుంచి కృష్ణమోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి, సార్ ఆ ఎంఐజీలో సమస్యలే భయంకరంగా ఉంది సార్, 1100 మంది గోల పెట్టేస్తున్నారు సార్, మీరు వస్తే బాగుంటుంది సార్, మీరు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేయండి సార్, మీ డబ్బు ఎక్కడో పోదు సార్, నాకు నమ్మకం ఉంది సార్ అక్కడ వాళ్ళు కట్టేస్తారండి అంటే, కృష్ణమోహన్ రెడ్డి గారు హెల్ప్ చేయటం, లేకపోతే 1 కోటో 2 కోట్లు ఏర్పాటు చేయటం పెద్ద ఇష్యూ కాదు. కానీ దానికి పోయిన తప్ప కూడా నా ల్యాండ్ ఇస్తాను, గ్యారంటీ ఇస్తాను అన్నప్పుడు కూడా జనరల్ బాడీలో అందుకే పాస్ చేయమన్నాను. ఈ జనరల్ బాడీలో పాస్ చేయాలి. అందులో అప్పటికే ఆయన ఒక మూడ్లోకి నన్ను తీసుకొచ్చే టయానికి అన్ని తిమింగళాలు ఏమేం చేస్తున్నాయనేది ఒక్కొక్కటి తెలవటం, నేను సైలెంట్ అవ్వటం. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది చేస్తే తనని కొన్ని శక్తుల్ని బయటికి పంపించేదానికి తను కూడా డిస్క్వాలిఫై అయ్యాడు. ఇట్స్ ఎ గ్రేట్. అలాగా లీడ్ చేసుకొని ముందుకెళ్తున్నామండి. ఇది అంటే ఒక పార్ట్. డెఫినెట్గా దాని గురించి ఇంకా బాగా చెప్పాలి. వీటన్నిటిని మించి నాకు
ఇందాక మీరు చూశారు రామ్ సత్యనారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నాకు ఇష్టమైన ఎపిసోడ్స్ దాంట్లో 100 ఇయర్స్ సినిమాకి చైర్మన్గా చేయటం, అంతమంది సీఎంలు, రాష్ట్రపతిని బయట ఆడిటోరియం తీసుకొచ్చి కూర్చొని పెట్టి అవార్డులు ఫంక్షన్ చేయటం. ఆయన అసలు ఆ ఫంక్షన్ అయిపోయిన మరుసటి రోజు చెప్పే బ్రేక్ఫాస్ట్కి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర బ్రేక్ఫాస్ట్కి మా అమ్మగారు, కళ్యాణ్ నీకు ప్రణబ్ ముఖర్జీ గారు గవర్నర్ బంగారాకి వెళ్ళు, నీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందంటే షాక్. నేను రావటం లేదు, మా కళ్యాణ్ పంపిస్తున్నానని చెప్పి ఏర్పాటు చేస్తే ఆయన ఒక్కటే అడిగి, నేను అంతకుముందు చాలాసార్లు ప్రణబ్ ముఖర్జీ గారిని కలిసి ఉన్నా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను అవార్డ్స్ ఇది అనేదాన్ని ఏ విధంగా ఎంత జనరంజకంగా ఉండాలనేది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డులు ఇస్తాడు, పద్మశ్రీలో లేకపోతే ఫిల్మ్స్కి వచ్చిన అవార్డులు, జాతీయ అవార్డులన్నీ ఇస్తారు. 60 మందిని అక్కడ నిలబెట్టి రిహార్సల్ చేయించి వాళ్ళతో, వీడు కదలకుండా వాడు ఇది కాకుండా ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా పలికే ఇది లేకుండా 4 గోళ్ల మధ్య ఇక్కడ మీరు 15,000 మంది ఈ ఆడిటోరియంలో, ఓపెన్ ఆడిటోరియంలో ఇలా వచ్చి నా చేత అవార్డ్స్ ఇప్పించారు. అసలు ఇంకా మళ్ళీ జరగదు ఇలాంటిది. అంటే రాబోయే రోజులు పరిస్థితులను బట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకోడు అలా ఓపెన్ థియేటర్లో, అలాగా థియేటర్లో బయట ఎంత సెక్యూరిటీ ఉన్నా, స్టేట్ సెక్యూరిటీ ఉన్నా 15,000 మంది జనం. రెండోది 2.5 hours ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2.5 hours అక్కడ ఉండటం అనేది జరగని పని. అది జయలలిత గారి వల్లే జరిగింది. వేరే ఏ సీఎం అయినా కూడా ఒప్పించలేరు, అంతసేపు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఉంచరు. దాంట్లో ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఉందండి, చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. ఇందాక మీరు చూసిన ఏవీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి యాజ్ ఏ చైర్మన్గా నేను ఆయనకి మెమోంటో ఇచ్చా. అది భారత రాజ్యాంగం రూల్లో విరుద్ధం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి తప్పితే ఆయన మెమోంటో తీసుకునేదానికి లేదు. మేడం గారు వాళ్ళు కిందోళ్ళు కొరీస్ పెడితే డైరెక్ట్గా ఆయనకి మాట్లాడింది, సరే యాజ్ ఏ చైర్మన్ తను ఇవ్వాలండి అని. ఆవిడకి నా మీద ఎందుకు అంత ప్రేమ కలిగిందో, ఏం జరిగిందో ఇది చాలామంది తెలియదు. మీరు మామూలుగా షాళ్ళు ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, కానీ మెమోంటో అనేది మాత్రం ఫస్ట్ టైం. ఆయన వాళ్ళ శివరామన్ అని చెప్పి తమిళ్లో తను అప్పుడు ఈ ప్రోటోకాల్ ఇదంతా చూస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వాళ్ళకి చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేయించారు. అంటే ఆవిడ కాబట్టి అలాగా ప్రతిదీ అలాగా చేయగలిగింది. ఇంకో సీఎంలు అయితే అంటే ఆ డయాస్ మీద అక్కడ కూర్చొని ఉంటే అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి, రజనీకాంత్ గారి దగ్గర నుంచి, విజయ్ అంటే మన వాళ్ళు ఇంకెవరన్నా అయితే అసలు షివరింగ్ అయిపోతారు. అలాగా 4వ 5వ సీట్లు ఇస్తే వాళ్ళందరినీ కూర్చొని పెడితే అందరూ కూర్చున్నారు అలానే. ఇక్కడ మన అయితే చిరంజీవి గారిని అక్కడ కూర్చొని పెడితే ఎలా, రజనీకాంత్ని ఇక్కడ కూర్చొని పెడితే ఎలా అని మనం కంగారు పడిపోతాం ముందు. అలాంటి ఇది చేసే అవకాశం దానికి ఇది చేశారంటే అన్నయ్య కానీ దాసనారాయణరావు గారు, నన్ను ఆ సౌత్కి పంపించిన అల్లు అరవింద్ గారు, మా జి ఆశేషగిరిరావు గారు, వీటికన్నిటికంటే మించి పైన ఉన్నారు డివిఎస్ రాజు గారు. ఆయన కళ, నన్ను అక్కడ పంపాలనేది ఆయన కళ. ఇప్పుడు పైన ఉన్నారు మా శేఖర్ బాబు అన్నయ్య, రియల్గా ఇక్కడ నుంచి సీనియర్ అయితే ఆయన చేయాలి. అలాగే నేను ఈ సభాముఖంగా తెలుపుకోవాలి, ఏడిది నాగేశ్వరరావు గారు జెన్యూన్గా అయితే ఆ పోస్ట్కి ఆ ఇయర్ ఏడిది నాగేశ్వరరావు గారు అవ్వాలి. ఆయన ఒక 10-15 సంవత్సరాల నుంచి కోరిక, అక్కడ ప్రతిరోజు ఆ ఛాంబర్లో ఉండి అలాడుతున్నాడు, నెక్స్ట్ నేను కాబోయే ప్రెసిడెంట్, నెక్స్ట్ నేను కాబోయే ప్రెసిడెంట్ అని. నాతో గొడవ కూడా పడ్డాడు. నేను ప్రతిసారి నేను ఆఫీస్లో ఉంటే, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఆఫీస్లో రావడంతో నేను లేచి పక్కకెళ్ళి, సార్ రండి కూర్చోండి చైర్లు అనేవాడిని. అంటే వాళ్ళ సాక్రిఫైస్ పెద్దవాళ్ళందరూ అలా ఇచ్చారు. మీ అందరూ దయవల్ల నేను అలా ఎదిగా.
ఇన్ని ఆర్గనైజేషన్స్లో చేసామండి, మేము పనిచేసాం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ₹1 కరప్షన్ కానీ లేకపోతే ₹1 ఆర్గనైజేషన్ డబ్బులు వాడుకున్నట్టు కానీ నాకు తెలిసి నేను చేయలా. నా తరపున నా తర్వాత ఉన్నోళ్ళు కూడా చేశారనే మత్సాను రాలేదు ఇప్పటి వరకు. డెఫినెట్గా మా ప్రాణం ఉన్నంత వరకు అలానే చిత్తశుద్ధితో పనిచేసేదానికే ఉన్నాం తప్పితే దేవుడు ఆర్థికంగా మమ్మల్ని చాలా బాగా ఎదగబెట్టారు, అన్ని వసతులు ఇచ్చారు. మా తోటి వారికి ఎదుటి వారికి ఉపయోగపడటం అనేది అలవాటు చేశారు. ఆ అలవాటుతోనే ఈరోజు ఇక్కడ ఇలా ఉన్నామని చెప్పి నేను అనుకుంటున్నాను. వీటన్నిటికంటే మించి సినిమా ఇండస్ట్రీ కరోనా దెబ్బతో అన్యాయం అయిపోయిన ఇండస్ట్రీ ఏదయ్యా అంటే చాలా పెద్ద డ్యామేజ్ అయ్యి దెబ్బతినిపోయింది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అండి. అంటే ఇది ఎలాంటిదంటే 10 మంది కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తేనే మనకు డబ్బు వస్తుంది. 10 మంది కూర్చోలేనటువంటి పరిస్థితి. రెండోది, భార్యాభర్త ఇద్దరం వెళ్తే ఒక రూల్ ఇచ్చారు థియేటర్లో 50% మధ్యలో సీట్ అని. భార్యాభర్త ముందు వెళ్తే మధ్యలో సీటు కూర్చోకూడదు, అంటే వీళ్ళిద్దరిని దూరం చేసి పోయి సినిమా చూడమంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు, ఆ పక్కన కూర్చో ఉండేవాడు వాడు ఎవడో ఎలాంటి వాడు పాపం ఇతనికేమో ముందు వాళ్ళ ఆవిడని సేవ్ చేసుకునే పరిస్థితిలో ఉండేటటువంటి సిచ్యువేషను. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. డెఫినెట్గా ఏదో కావాలి, ఏదో చేయాలి, చేసేదానికి ప్రయత్నం. మా చిన్న నిర్మాతలు ఉన్నారు, బాగా సఫర్ అయిపోయి ఉన్నారు. నిన్నటిదాకా చిన్న నిర్మాతలు సఫర్ అయిపోతున్నారు, సినిమాలు అది ఇది అని చెప్పి ఏదో విధంగా థియేటర్లు దొరకలేదు, అవి దొరకలేదని మేము యుద్ధం చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు థియేటర్ల సంగతి దేవుడు ఎరుగు. ఉన్ని సినిమాలు బయట వేసుకునే దానికి కొత్తగా ఓటీటీ, ఏటీటీ, ఆర్టీటీ వచ్చేసింది, దాంట్లో అయిపోద్దని. ఇంకా ఎలా ఉన్నారంటే ట్యూబ్లైట్ ముందు ఈ పురుగులు ఎలాగా కొట్టుకొని కింద పడిపోయి రెక్కలు ఊడిపోయి కింద పడిపోతాయి, ఆ పరిస్థితికి తీసుకొచ్చేసింది. దానికి మొన్న కేసీఆర్ గారు చాలా పెద్ద భరోసా ఇచ్చారు. నిన్న కూడా చాలామంది అడిగారు, కేసీఆర్ గారు ఇప్పుడు చేస్తారా మీకు అని. కేసీఆర్ గారు కాబట్టే చేస్తారని నా గట్టి నమ్మకం అండి. అలాగే కేసీఆర్ గారిని అడిగాం, మా వర్కర్లందరికీ రేషన్ కార్డులు కావాలి, ప్రభుత్వ పథకాల్లో వంటి ఇవన్నీ చేయాలి అని. వాళ్ళు హెల్త్ కార్డులు కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి అని కానీ పేదవాడికి ప్రతి వాడికి ఉండేది. ఇది మా చిత్రపురి కాలనీలో ఉండే 15,000 మందో 2,000 మంది ఎల్ఐజీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడతాయి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, మేమేదో ఎలక్షన్లో పోటీ చేస్తాము ఇక్కడికి వచ్చి చెప్పుకోవాలని చెప్పి ఆ రోజు అది అడగలేదు ఆయన్ని. ఎందుకంటే పర్టికులర్గా అది ఆయన అడగటానికి ఆ అన్నయ్య కానీ నేను కానీ ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడానికి ఫౌండర్స్ లాగా తిరిగాం. డాన్సర్లను మా వాళ్ళని పెట్టుకోవటం లేదని ప్రతి షూటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఈయన గొడవ వేసుకున్నాడు, ఏరా మీకు బుద్ధి ఉందా మనవాళ్ళని చేయకుండా అని. ఫైటర్లని మాకేం అవసరం ఉందండి, వాళ్ళతోటి మేము జర్నీ చేసాం కాబట్టి అలవాటు పడ్డారు, కాబట్టి ఆయన అలా అలవాటు పడ్డారు. కాబట్టి ఇలా చేయటానికి ముందుకు దిగాం సార్. ఈ బర్త్డేని సినిమా బర్త్డేగా కాకుండా బాధ్యతాయుతమైన బర్త్డేగా చిత్రపురి కాలనీ నా తోటి వర్కర్లకి సపోర్ట్ చేసుకునేదానిగా దిగాం. డెఫినెట్గా ఈ ఒక్కసారికి మీ అందరి సపోర్ట్తో ఇది మా అందరి మెంబర్లకి రీచ్ అవ్వాలి. దీంట్లో ఈ పోరాటానికి నాకు సహకరించేదానికి మాకు నా టీంలో ఉండేటటువంటి మా సైన్యం అమీరాజు గారిని పైకి రమ్మని చెప్తున్నాను. ఆయన ప్రొడక్షన్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్లో ఆయన ఆఫీస్ బ్యారర్లుగా పనిచేశారు. అలానే మనందరికీ తెలుసు, మాకు విజయ గార్డెన్ నుంచి పోరాటం మా కొల్లి రామకృష్ణ గారు, అలానే డాక్టర్ కృష్ణమోహన్
రండి కృష్ణమోహన్ గారు. ఈయన మా చిత్రపూర్లో ఎల్ఐజీలో డాక్టర్గా అక్కడ ఆల్రెడీ వాళ్ళకి సేవ చేస్తున్నాడండి. ఆయన కృష్ణమోహన్ గారని, రూపాయి డాక్టర్ ఆయన పేరు. అలాగే సత్యం, మనందరికీ తెలుసు, సత్యం బెల్లంకొండ, మన సీనియర్ మోస్ట్ కో డైరెక్టరు, కాబోయే డైరెక్టరు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్, ఆయన ఆర్టిస్టు, దాసరి గారితో జర్నీ చేసిన వ్యక్తి, ఇప్పుడు సీరియల్స్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నాడు, టెక్నీషియన్గాను చాలామందిని ఇది చేశాడు. అలానే జూనియర్ ఏజెంట్ మన గాంధీ, భూసారపు గాంధీ. తర్వాత ఒకే ఒక్క ఈరోజు చిత్రపురి కాలనీ అంటే ప్రభాకర్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టుకొని, దాసనారాయణరావు గారి ఫోటోలు పెట్టుకొని ప్యానళ్ళన్నీ వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఆ చిత్రపురి కాలనీ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని, దాన్ని చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి గారు సంయుక్త గారిని కూడా మా ప్యానల్లో నిలబెట్టడం జరిగింది. ఆవిడ వెరీ షార్ట్ టైం వచ్చి జాయిన్ అవుతున్నారు. అలాగే మన సుమిత్ర పంపన గారు, రండి రా గాంధీ పైకి రండి. వీటన్నింటినీ మించి మీకు ఇంకో క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎప్పుడూ పరుగు తీస్తూనే ఉంటాడు, లొడ మాట్లాడుతూ, ఆటో సౌండ్ ఇస్తూ, ఆటో రెడ్ అంటారు. ఎక్కడ నరసింహ అంటే పర్టికులర్గా సంయుక్త గారిని ఈ లీడ్ చేయటం మా నమస్తే మా రండమ్మ. పర్టికులర్గా ఎందుకంటే స్థానానికి గౌరవం ఇవ్వాలి. రేపు ఉదయాన ప్రభాకర్ రెడ్డి గారు చేత్తో ఆ ల్యాండ్ తేవటం, ఇన్ని సంవత్సరాలు ఎన్ని తిమింగళాలు ఎన్ని చేసినా ఎన్ని చెందినా అంతా అయిపోతే మళ్ళీ వాళ్ళ శ్రీమతి గారు ఉండే టీము అది ఫినిష్ చేసి అందరికీ అప్పగించడం జరిగింది అని అంటే దానికి సార్థకత ఉంటుందనే ఉద్దేశంతోనే మేము అమ్మగారు సంయుక్త గారిని అడగటం జరిగిందండి. సార్, ఒక్కటి, చిత్రపురి కాలనీ ప్రపంచంలోనే ఓన్లీ వన్ వర్కర్స్ సొసైటీ, 67 ఎకరాల ల్యాండ్ ఉండి ఒక సొసైటీ ఉందంటే రియల్గా ఈరోజు హైదరాబాద్ ఎవడొచ్చినా చిత్రపురి కాలనీకి వెళ్ళి, మనం చిత్రపురి హిల్స్కి వెళ్ళి చూసి వెళ్దాం, ఒక రామోజీ ఫిల్మ్ సిటీకి ఎలా వెళ్దామో చిత్రపురి హిల్స్ని పోయి చూసి వెళ్దాం, ఒక సినీ వర్కర్స్ ఇది ఉందట అనే ఫీలింగ్ తేవాల్సిన ఇది శ్మశానంలాగా తయారై ఉంది. అక్కడ అందరూ రాబందుల దెబ్బకి అందరూ విగత జీవులు అయిపోయి అరుస్తూ ఉన్నారు. దాని కొరకే నా పుట్టినరోజుని బాధ్యతాయుతమైన పుట్టినరోజుగా మార్చుకొని, మా ఇండస్ట్రీ కరోనా కష్టాల్లో ఉంటే ఫంక్షన్ చేసుకోవటం కాదు అనే దాన్ని పక్కన పెట్టి సమిష్టిగా దీని మీద పోరాడి ముందుకెళ్దామని వచ్చాం సార్. ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇంత బ్రీత్ ఇచ్చారు, ఇంత ప్రమోషన్ ఇచ్చారు, ఇవన్నీ చేశారు. మిమ్మల్ని మేము అడుగుతున్నది ఒకటే రిక్వెస్ట్, వెరీ షార్ట్ పీరియడ్, వారం లోపల మేము ఎలక్షన్లకి సిద్ధమై ముందుకు వస్తున్నాం. మీరందరూ సపోర్ట్ చేసి నిజాయితీ అయినోడికే ఓటేయమండి, మాకు ఓటేయమని కాదు, నిజాయితీ అయినోడికి ఓటేసేదానికి, అక్కడ నిజాయితీ ఉందో లేదో తెలుసుకుని దాన్ని కూడా మీరు తెలియపరిచి అందరినీ ఓటుకు వచ్చే విధంగా, అలాగే కనీసం 300 నుంచి 400 దొంగోట్లు రెడీ చేసి సిద్ధం చేస్తున్నారండి. నేను ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ని కలవటం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. దయచేసి దొంగోట్లు వేసేదానికి రావద్దు, వస్తే మీరు చాలా పెద్ద సూపులో పడతారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి లోపలేయటం జరుగుద్ది. దానికి సిఐడి వాళ్ళని అందరినీ డిపార్ట్మెంట్ల వారీగా దానికి ఏర్పాటు చేయటం జరిగింది. గవర్నమెంటు ఫుల్ వీడియో స్క్రీనింగ్ పెట్టారు. డెఫినెట్గా స్క్రూటినీలో ఎక్కడ దొరికినా
ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా, ఓటేసి మీరు వెళ్ళిపోయినా కూడా విత్ స్క్రూట్నీలో మళ్ళీ మిమ్మల్ని పట్టుకొని వచ్చి దొంగ ఓటేస్తే ఏ శిక్ష అనుభవిస్తారో ఆ శిక్షకు మీరు అర్హులవుతారు. మీ ద్వారా దీన్ని తెలియజేయండి సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా మా మిత్రులందరికీ. మంచివాడిని ఎన్నుకోండి, మీకు చేంజ్ కావాలనుకుంటే మంచివాళ్ళని ఎన్నుకోండి. చిత్రపురి మెంబర్లందరికీ ఈరోజు నేను క్యాండిల్ ఆఫ్ చేసి కేక్ కట్ చేసేదానికంటే చిత్రపురి కాలనీలో ఉండేటటువంటి మా సోదరుల అందరి ఇళ్లల్లో ఆనంద దీపం వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్ ఈజ్ అవర్ ప్రామిస్. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు చిత్రపురి కాలనీ వాసులందరూ నా బర్త్డే చాలా గ్రాండ్గా వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఖర్చు పెట్టి చేసి మాకు థ్యాంక్స్ చెప్పుకుంటారని, ఆ వంతుకు మేము కృషి చేసి చూపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చిత్రపురి సోదరులారా, డెఫినెట్గా ఇది అన్ని టీవీల్లో టెలికాస్ట్ అవుతుంది. మీరు చూడండి, సిన్సియర్గా రండి, ఓటేయండి, మంచోడిని ఎన్నుకోండి. ఇంకా ఎలాగా మూమెంట్ వెళ్తుందో అనే లీడ్ తీసుకుంటున్నాం అనేది మా అన్నయ్య మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు నా ఈ బర్త్డేకి వచ్చి నాకు ఇంత లీడ్ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటానన్న నిదర్శనం ఏంటంటే, నేను చిత్ర ఆఫీస్లో పనిచేశానని చెప్పడం అనేది మీ గొప్పతనానికి నిదర్శనం. మా అన్నయ్య భరద్వాజ్ గారు మాట్లాడతారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. నాకు కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. అయితే మనిషి ఎదుగుదల చాలా సంతోషాన్ని ఇస్తుంది, కానీ ఎదుటివాడికి కూడా సంతోషాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేయటం ఆ ఎదిగిన వాడి గొప్పతనం అవుతుంది. ఇవాళ కళ్యాణ్ తను పెద్దవాడు అవటం గొప్ప విషయం కాదు, ఎందుకంటే చాలామంది సాధిస్తారు, చాలా పర్సనల్గా సాధిస్తారు. బట్ తను ఈ ఛాంబర్ విషయంలో కానీ, పర్టికులర్గా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అది వాళ్ళ 1000 కోట్ల ప్రాపర్టీ, 1000 కోట్ల ప్రాపర్టీ చేశాడంటే ఒక కళ్యాణ్కే సాధ్యమైనది. అంతకుముందు హేమాహేమీలు అందరూ ట్రై చేశారు, అది కాలేదు, తను సాధించగలిగాడు. అట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటాయి. అంత ఎదిగి, ఇది కాకుండా తన ఈ 30-40 ఏళ్ళ కెరియర్లో నాకు తెలిసి కొన్ని వందల ఈవెన్ వేల మందికి కూడానేమో ప్రొడ్యూసర్లకి సినిమాల రిలీజులకి మొదట్లో నేనే నేర్పించాను అతనికి ఎలా చేయాలి, కుట్రలు ఎలా చేయాలని, ఎలా కుట్ర చేయాలని. ఆ కుట్రలన్నీ చేసి తర్వాత నేను మానేసినాక తను చేయటం మొదలెట్టి కుట్రలు చేసి రిలీజ్. అంటే కుట్ర అంటే పాపం అవతలని బయట వేయటమే, దీంట్లో ఎవరిని మోసం చేయటం కాదు, ఎవరి సొమ్ము తినటం కాదు. బట్ ఆ ప్రొడ్యూసర్ సినిమా బయట పడేది కదా ఆ రోజుల్లో. ఇప్పుడు పద్ధతులు మారిపోయినాయి కానీ. సో ఎంతోమంది ప్రొడ్యూసర్లకు చేశారు కాబట్టి ఇవాళ కూడా చిన్న ప్రొడ్యూసర్ అనేవాడు నాకు కానీ ఆయనకి కానీ మేము అడిగినా అడగకపోయినా ఓటేస్తూ ఉంటారు. మేము అన్నయ్యలు ఉన్నారనే ఫీలింగ్ వాళ్ళు ఫీల్ అవుతారంతే, కేవలం అదే. సో అట్లా తనతో పాటు తనకు నమ్మిన వాళ్ళని కానీ తనతో ఉన్న వాళ్ళని కానీ పైకి తెచ్చుకున్నాడు కళ్యాణ్. అందుకే ఇవాళ పెద్ద నాయకుడు అయ్యాడు. సో అది పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, మా దగ్గర ప్రారంభమైన కళ్యాణ్ నాకు అందకుండా ఎదిగినందుకు ఆనందిస్తూ, ఇట్లాగే 10 కాలాల పాటు చేయాలనుకుంటున్న టైంలో ఈ చిత్రపురి అని చెప్పాడు. నేను వద్దన్నాను, నా వల్ల కాదురా, నాకెందుకు, నన్ను వదిలేసి అన్నాను. కాదా, నేను ఉండాలన్నాడు. అయితే చిత్రపురిని గురించి చెప్పే ముందు ఒక 2 నిమిషాలు కొంచెం మీకు సుత్తి ఇవ్వాలి, తప్పదు నాకు. నేను ఏ రోజు ఫెడరేషన్ మెంబర్ని కాదు, సినిమా ఇండస్ట్రీలో సినిమాలు డైరెక్ట్ చేసుకుని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను, కానీ మెంబర్ని కాదు. రోజు రోడ్డు మీద ప్రభాకర్ రెడ్డి గారు పట్టుకున్నాను, ఇట్రా అన్నారు. ఏంటి సార్ అన్నా, కారు ఎక్కి అన్నాడు. కారు ఎక్కించుకుని కృష్ణానగర్ తీసుకెళ్ళారు ఫెడరేషన్ ఆఫీస్కి. తీసుకెళ్ళి అప్పటికప్పుడు ఫెడరేషన్ మీటింగ్ ఉంది, అప్పుడు నాకు తెలియదు అది, నేను ఫెడరేషన్ మెంబర్ని కూడా కాదు. అప్పటికప్పుడు నాకు మెంబర్షిప్, డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్షిప్ కట్ చేసి డైరెక్టర్ అసోసియేషన్కి నన్ను అక్కడే ప్రెసిడెంట్, అక్కడే చిన్న డబ్బా వేసుకున్న ఆఫీస్ కూడా అక్కడే ఉండేది. సో అక్కడ చేసి అక్కడి నుంచి ఫెడరేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఫెడరేషన్కి కూడా సెక్రటరీని చేశారు నన్ను. విచిత్రం ఏంటో నాకు తెలియదు, అసలు ఫెడరేషన్ తెలియదు, యూనియన్ తెలియదు. ఇదేంటి సార్ ఈ గొడవ ఏంటి సార్ అంటే, నువ్వు ఉండవయా, నువ్వు ఉంటేనే పని అవుతున్నాను. ఏముంటావు, ఏం పని అవుతున్నావు, అది ఏంటో నాకు తెలియదు సార్ అంటే, నువ్వు ఉంటే నేను చూసుకుంటా కదా అని. అట్లా ఆయన చేసినాక అది అంచెలంచెలుగా ఫెడరేషన్ని నా పరిధిలో నాకు చేత నేను అంతవరకు కొలికి తెచ్చానని అనుకుంటున్నాను. తర్వాత జరిగిపోయింది, బయటకు వచ్చేసాం. ఆ తర్వాత ఈ చిత్రపురి సొసైటీ పెట్టినప్పుడు నేను అన్నాను,
లేని వాళ్ళకి కావాలి కానీ మనకెందుకు మనకు ఉండకూడదు అంటే అప్పటికి కొంచెం అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు లేరు, అప్పటికి వెళ్ళిపోయారు ఆయన లేని టైంలో. సో అస్తవ్యస్తంగా ఉందని హనుమంతరావు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడు అనుకుంటా. ఆయన వచ్చి తను కట్టాడు నా డబ్బులు. యాక్చువల్ నేను కట్టలే అక్కడ మెంబర్షిప్. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఫెడరేషన్లో డబ్బులు కట్టారు, డైరెక్ట్ అసోసియేషన్లో ప్రభాకర్ రెడ్డి గారు కట్టారు నా డబ్బులు. నాకు చిత్రపూర్ సొసైటీలో డబ్బులు 500 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంది హనుమంతరావు. తీసుకుని అప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి నన్ను సెక్రటరీని చేశారు అక్కడ. మళ్ళీ నేనేంటంటే సెక్రటరీ తెలియదు బాబు నాకు అంటే బలవంతంగా సెక్రటరీని కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి నన్ను సెక్రటరీని చేశారు. సో సెక్రటరీని చేసినాక వెళ్తే 5,000 చిల్లర మెంబర్స్ ఉన్నారు, 3,500. అప్పట్లో 3,800 వెళ్ళాయి. సో 6,000 దాకా ఉంటే పొద్దున్నే నేను సర్దిగట్టుకు వెళ్ళేవాడిని. కొంచెం వినాలి, ఓపిక చేయాలి మేము. సర్దిగట్టు అంటే పెరుగన్నం పట్టుకుని వెళ్ళేవాడిని. పొద్దున్న 8:30 కల్లా వెళ్ళేవాడిని. వెళ్ళి సాయంత్రం దాకా ఉండేవాడిని అక్కడే. నాన్ మెంబర్స్ని తీసేద్దామని మొదలెట్ట 1,500 మందిని తీసాం. అందులో ఒక చిన్న కథ చెప్తాను. అందరిని ఇంటర్వ్యూ చేయటం మొదలెట్ట, ఆల్ మెంబర్స్ ఇంటర్వ్యూ చేసి ఇది మెంబరా కాదా, సినిమా వాడా కాదు. ఎందుకంటే అప్పుడు నేను ఫెడరేషన్లో బాగా యాక్టివ్గా ఉండేవాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ ప్రతి మెంబర్, ప్రతి యూనియన్లో మెంబర్తో నాకు ఇంటరాక్షన్ ఉండేది అప్పుడు. సో వీళ్ళు ఎవరో చూద్దామని చెప్పి పిలిచా. ఒక 50 మంది గ్రూప్ వచ్చారు. ఒకటి వచ్చి వాళ్ళు ఏం చేస్తారయ్యా మేము జూనియర్ ఆర్టిస్టులు సార్ అన్నారు. ఓకే సంతోషం. ఏం సినిమా నా కార్డు వాళ్ళ అప్లికేషన్ తీసుకుని పట్టుకున్నాను. నా దగ్గర 50 మంది స్వర్ణక్క సినిమాలో పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులు. సరే వాళ్ళందరినీ సమిష్టిగా అడిగా, స్వర్ణక్కకి ప్రొడ్యూసర్ ఎవరో డైరెక్టర్ ఎవరో తెలుసా మీకన్నా? సార్ మేము జూనియర్ ఆర్టిస్టులు సార్, మాకేం అవసరం ఉంటుందన్నారు. తన నా కొడకల్లారా నేనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని అంటే అదేంటి సార్ అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు. వాళ్ళు కొంతమంది ఆడిటర్లు, కొంతమంది డాక్టర్లు, కొంతమంది ఇంజనీర్లు ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారు వాళ్ళు. సో అట్లా ఇంకొంతమంది ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇదేమో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మిగిలి కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్లే, ఇంకా డీటెయిల్స్ చెప్తే చాలా రోజులు పడుతుంది. అట్లా 1,500 మందిని తీసేసాం. తీసి 10% ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి దగ్గర 4,500, 5,000 లోపు మెంబర్షిప్ పెట్టుంచాం. చేసిన తర్వాత కంటిన్యూ చేశాను అది. అలా జరుగుతూ ఉండగా తర్వాత ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఈ ఐవీఆర్సీఎల్ని తీసుకొచ్చి ఇవన్నీ ఈ లోపల ఏంటి అసలు ఇది బోగస్ అని చెప్పి కలెక్టర్ గారు లెటర్ రాశారు. ఈ సొసైటీయే బోగస్ సొసైటీ, వీళ్ళకి 20 ఎకరాలు ఇచ్చింది, ఇంకా 47 ఎకరాలు రిజిస్టర్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేయలేదు. సో ఈ సొసైటీని మూసేసి 20 ఎకరాలు కూడా వెనక్కి తీసుకుందామని కలెక్టర్ గారు లెటర్ రాశారు గవర్నమెంట్కి. అది తెలిసి మొత్తం తిరిగి కింద పడి మీద పడి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. సరే మొత్తానికి ఎట్లాగట్లా చేసి దాన్ని వెనక్కి తీసుకొచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకుని రెడీ చేసాం. రెడీ చేసి ఐవీఆర్సీఎల్ని పట్టుకొచ్చి ఇది చేసాం. డిజైన్లు వేస్తానికి మళ్ళీ వీళ్ళందరిని తీసుకెళ్ళి ఎలా ఉండాలి ఇళ్ళు, కనపడ్డ ఫ్లాట్లన్నీ చూపించాం, కనపడ్డ ఇళ్ళన్నీ చూపించి ఒక డిజైన్ చేసుకుని వచ్చాం. చేసుకొచ్చినాక రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. అప్పుడు ఆయన్ని పిలుద్దామని వెళ్ళాం, పిలిచాము. బట్ ఆయన అఫిషియల్గా ఏంటంటే అప్రూవల్ లేకుండా సీఎం వచ్చి శంకుస్థాపన చేయకూడదు అన్నారు. అందుకని వారం రోజుల ముందు, 5-6 రోజుల ముందు వెళ్ళి దానికి కట్టాల్సిన ఫీజులు అవి కట్టి నేను ఈయన్ని కూడా తోడు తీసుకెళ్ళి నేను నా ప్రాపర్టీ ఏదో ఉంటే అమ్మి అది కూడా కళ్యాణ్ ద్వారా అమ్మి ఆయన డబ్బులు ఇచ్చాడు. కొన్న డబ్బులు లేదా ఫ్రీగా అలా ఇచ్చాడు. ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాము. సో సీఎం గారు రావాలంటే పర్మిషన్ రావాలి, పర్మిషన్ కోసం తాపత్రయపడి ఇచ్చింది. సో మొత్తానికి మా దురదృష్టం రాలేదు. సీఎం గారు సబితేంద్రారెడ్డి గారు ఇద్దరూ రాలా, ఏంటంటే పర్మిషన్ లేదని. సో దాసరి నారాయణరావు గారు లక్కీగా అక్కడే ఉన్నారు కాబట్టి ఆయనతో శంకుస్థాపన చేయించాం. ఆ తర్వాత రకరకాల సమస్యలు అయిపోయినాయి. తర్వాత నేను తప్పుకున్నాను. నా అదృష్టం ఏంటంటే నేను పెట్టిన డబ్బులు తర్వాత వచ్చిన కమిటీ వాళ్ళు ఇచ్చారు. నేను తర్వాత కమిటీలో లేను. తర్వాత నాకు తిరిగి ఇచ్చారు నా డబ్బులు. నాకు సంతోషం. వాళ్ళకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాను, అప్పుడు చెప్పలేదు కానీ. సో ఇది అట్లా జరుగుతూ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ కంటెస్ట్ కూడా చేయలేదు దాంట్లో. ఇప్పుడు ఎవరో నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి నేను కూడా తిన్నాను బాబు, నా డబ్బులు నేను తీసుకున్నాను వెనక్కి, అంతే. సో ఇది ఏంటంటే ఇప్పుడు పరిస్థితి
చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది. ఇల్లు కట్టారు, నిజంగానే కట్టారు, కొంతవరకు కట్టారు, తప్పలేదు, కట్టలేదు, ఏమీ చేయలేదు నేను అన్న కట్టారు. ఇవాళ ఎంఐజీ డూప్లెక్స్లు, రో హౌసెస్ కంప్లీట్ అవ్వాలి, రోడ్లు కంప్లీట్ అవ్వాలి, ఎలక్ట్రిసిటీ రావాలి, వాటర్ రావాలి, ఎస్టీపీ అవ్వాలి, గార్డెనింగ్ అవ్వాలి, గ్రీనరీ రావాలి, ఈ వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, తిరిగి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్న డబ్బులు వెనక్కి తీసుకోవాలని చాలామంది డబ్బులు కట్టి 20 ఏళ్ళు అయింది. వాళ్ళకి అసలు వెనక్కి ఇవ్వాలా, ఉంచుకోవాలా, వాళ్ళకి ఏమైనా కట్టివ్వాలా ఏమీ తెలియదు. వాళ్ళ పరిస్థితి అధ్వానంగా ఉంది. సో ఇన్ని పరిస్థితులు ఉన్నాయి దాంట్లో. అది కాకుండా ఎన్పిఏ అయిపోయి ఉంది, అది ఏం చేయాలో తెలియదు, బ్యాంకుకి కట్టాలి, ఇన్ని సమస్యల మధ్య అది ఉంది. సో ఇవాళ కొంతమంది దీనికి 2 కోట్లు, దీనికి 3 కోట్లు, దీనికి 5 కోట్లు నా జేబులో వేస్తే ఎవరి జేబులోనే ఎవరెవరు వాళ్ళు అనుకుంటే కళ్యాణం ఉన్నాడు కదా, నేను ఇక్కడ చెప్పవచ్చు 100 కోట్లు ఇస్తాడు వాడు, దాన్ని పెట్టి మనం కట్టేసి ఇచ్చేస్తాం, మీరు తర్వాత ఇద్దరుగానే చెప్పచ్చు. ఇవన్నీ జరుగుతాయా? ఎందుకు ఇస్తాడు అదని పిచ్చా? ఎవరు ఊరికి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్మాను కాబట్టి అని కొంతమంది చెప్తున్నారు. సో ఎవరిని ఎవరు నమ్మద్దు, ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా నమ్మొద్దు. మీకు ప్రతివాడి చరిత్ర తెలుసు. ఇక్కడ ఎంతమంది ఈ ఇప్పుడు కాంటెస్ట్ చేస్తున్న వాళ్ళలో వాళ్ళ యూనియన్లో సస్పెండ్ అయ్యారో మీకు తెలుసు, వాళ్ళంతా ఇక్కడ ఎందుకు వస్తున్నారో మీకు తెలుసు. సో ఇక్కడ ఉన్నవాళ్ళు ఇండస్ట్రీ కోసం ఏం చేశారో, ఇండస్ట్రీలో ఉన్నారా గత 30-40 ఏళ్ళుగా తెలుసు మీకు. సో వాళ్ళ మంచి చెడులు బేరీజు వేసుకుని వీళ్ళ వల్ల ఈ అవుతుందా అవదా, ఎందుకంటే ఇది ఇంపాసిబుల్ జరగటం. నేను ఎందుకు రాను అన్నానంటే ఇవాళ కూడా నేను చెప్తున్నా సిన్సియర్గా, నేను ఓడిపోతేనే సంతోషిస్తా, గెలిస్తే చాలా బాధపడతా. ఎందుకు అంటే అది అంత కష్టమైన విషయం. ఇప్పుడు మామూలు వర్క్ ఫర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంటుంది, ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇది కాదు, ఆఫీస్ ఆఫ్ సర్వీస్ ఇది. ఆఫీస్ ఆఫ్ సర్వీస్లో ఒట్టి సర్వీస్ చేస్తే అవ్వదు. ఇది నాకు పర్సనల్గా ఉన్న మన ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ, మన మొత్తం ఫిజికల్గా ఉండే ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. మీ ప్రతి మనిషికి ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో, తన పర్సనల్గా వాడుకుందాం అనుకున్న ఇన్ఫ్లుయెన్స్తో సహా అవసరమైతే కొంత డబ్బులు కూడా పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితులు అయితేనే ఇది బయటకు అవుతుంది. అబవ్ ఆల్ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయాలి దీంట్లో. ఇంత జరిగితేనే ఆ సొసైటీ అద్భుతమైన సొసైటీ అవుతుంది. ఆ రోజు ప్రభాకర్ రెడ్డి గారు, దాసనారాయణరావు గారు కన్నా కళ నిజం అవ్వాలంటే అందరూ కలిస్తే అవుతుంది. అది చెయ్యగలము. మీరు సపోర్ట్ చేసి మమ్మల్ని కాదు, ఎవరిని గెలిపించినా కానీ అంత సపోర్ట్ చేసి అంత నిజంగా పనిచేస్తారు అనుకున్న వాళ్ళకే మీరు ఓట్లేయండి. మా మీద నమ్మకం లేదా వేయొద్దు, ఎవరి మీద నమ్మకం ఉందో వాళ్ళకి వేసుకోండి. కానీ ఇంత జరిగితేనే ఆ సొసైటీ బాగుంటుంది. ఇది జరుగుతానికి ఎవరు పనికి వస్తారో మీరు ఆలోచించుకోండి. మేము చేయగలం అనే ధైర్యం ఉంది కాబట్టి ధైర్యంగా నేను చెప్తున్నాను, చేస్తామని. ఎలా చేస్తామో ఏమో కూడా నాకు నిజంగా తెలియదు, ఆలోచించలేము. కుర్చీలో కూర్చుంటే చచ్చినట్టు చేయాలి కాబట్టి చేస్తాం. అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. మీకు లేదు, ఎవరి మీద నమ్మకం ఉంటుందంటారో వాళ్ళకి ఓటేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే ఆయన నమ్ముకొని నేను ముందుకు వచ్చాను. ఎన్నడూ పిలిచారని నేను వచ్చిన. దయచేసి మీరు అందరూ ఆయన అర్థం చేసుకొని ఆయనకు ఓటు వేయాలని నేను అనుకుంటున్నాను. ఈ సభలో ఎక్కువ మాట్లాడేదానికంటే పర్పస్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఆ బర్త్డే శాశ్వతంగా ఆయనకి గుర్తుండిపోయే విధంగా చిత్రపురిని ఉన్న పరిస్థితుల నుంచి బయటపెట్టి, అది కాంప్లికేటెడ్గా ఉంది, చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, దాని నుంచి బయటపెట్టగలిగిన శక్తి సామర్థ్యం ఆయనకు ఉన్నాయని పూర్తిగా నమ్మి ఆయన్ని దాదాపు కాళ్ళ వేళ్ళ పడి దీన్ని దించాను. అది నెరవేర్చాలని ఆయన్ని కోరుకుంటూ, ముఖ్యంగా ఎన్పిఐ అయినటువంటి ఆ బ్యాంకులో 10 కోట్లు కడితే 5 కోట్లు రాయితీ వస్తుంది. అది వస్తే పర్మిషన్ ఒకటి ఉంది, ఆ పర్మిషన్ ఈ 2 వస్తే సొసైటీలో డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు తీసుకొచ్చి పెట్టక్కర్లా, ఇప్పుడు అవసరానికి సర్దాలి, అది చేస్తారని కోరుకుంటూ ఈ చిత్రపురి ప్యానల్ని మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఆయన ఈ బాధ్యత తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీడియా, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారం. మన కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు. పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, మేడం సంయుక్త గారికి మరియు మా ప్యానల్ సభ్యులందరికీ. మరి లాస్ట్ మినిట్లో వచ్చాం. పెద్దలు కళ్యాణ్ గారు చెప్పినట్టు, భరద్వాజ్ గారు చెప్పినట్టు మన ప్యానల్ అని చెప్పి ప్యానల్ పెట్టడం జరిగింది. మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పెద్దలు తెలియజేశారు. ఓటర్స్ అందరూ కూడా ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారందరూ కూడా మన ప్యానల్ని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి మమ్మల్ని కానీ అక్కడ తీసుకురాగలిగితే కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, కృష్ణమోహన్ గారు, మేడం ఈ పెద్దల సహకారంతో ఆర్థిక వనరులను సమకూర్చుకుని ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులతో పాటు వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు, అట్లాగే ఎంఐజీ చాలా చిక్కుల్లో ఉంది, దాని సమస్యలు కూడా పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. వచ్చిన వారందరూ మన ప్యానల్కి ఓటేయండి. అట్లాగే మన సొసైటీ ఐడి కార్డ్ తప్పకుండా తీసుకురావాలి. గవర్నమెంట్ ఆధార్ కార్డ్, ఇది కంపల్సరీ. ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కంపల్సరీ తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాస్క్ ధరించి ఉన్నాను. అందరికీ ఇది కొంచెం అప్లై చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ, మీడియా సోదరులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 2000లో చిత్రపూర్ కాలనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అన్నయ్య గారు సెక్రటరీగా ఉన్నారు. అన్నయ్య గారు చెప్పినవన్నీ కరెక్ట్. అది అన్నయ్య గారు మేము కలిసి పనిచేసి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కూడా పర్మిషన్ రావడం జరిగింది. ఒకటి అపార్ట్మెంట్ డూప్లెక్స్, దానికి పర్మిషన్ రావాలి, ఇంతవరకు తేలేదు వాళ్ళు. రోవర్స్ కూడా పర్మిషన్ వచ్చింది, కాకపోతే దాన్ని 1500 స్క్వేర్ ఫీట్ ఉండేది, దాన్ని 2400 చేయడం జరిగింది. దానికి మళ్ళీ పర్మిషన్ రావాలి. ఆ రెండు తీసుకురావాలి. అయితే పొల్యూషన్ అదేంటన్నా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి. అది వస్తే ఇది వస్తుంది, దానికి లింక్. అయితే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వెరీ బిగినింగ్లో రాక్ ప్రిజర్వేషన్, అన్నయ్య ఫస్ట్ దాన్ని తీసుకొచ్చింది. అది వస్తే కానీ కూడా పర్మిషన్ రాదు. అన్నింటితో పాటు నేను కూడా కొంచెం తింటాను, ఎక్కడికి వెళ్ళగల ఇక్కడే ఉండరు అంటాం. అయినా అయిపోయింది. నీకు ఊళ్ళో పెట్టి ఇచ్చేసాను అంటే కలిసి మేమే వెళ్ళాం. అయితే ఒక్క విషయం, కళ్యాణ్ గారు ఈరోజు ఆరాట పడుతున్నారు, చేస్తున్న సొసైటీకి మెంబర్షిప్గా లేదా ప్రెసిడెంట్ కానీ, ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో మెంబరు. అందరికీ నమస్కారం. పెద్దలు సి కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను చిత్రపురి సొసైటీలో ఎంఐజీ బాధితురాలిని. గత 15 సంవత్సరాలుగా ఎంఐజీ పూర్తి చేసి మాకు ఇళ్ళు ఇస్తే అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్న 1176 మంది బాధితుల్లో నేను కూడా ఒకదాన్ని. నాకు టీవీ ఇండస్ట్రీతోనే ఎక్కువ అనుబంధం ఉంది. చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సినిమాలు చేశాను. దండోరా, తొలిపొద్దు, రాజకీయ చదరంగం లాంటి మంచి సినిమాలు చేశాను. నేను ఈ చిత్రపురి ఎలక్షన్స్లో ముందుగా ఒంటరి పోరాటం మొదలుపెట్టాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో పెద్దలు సి కళ్యాణ్ గారు ప్యానెల్ ఫామ్ చేసి అందులోకి వస్తే బాగుంటుందని సూచించడంతో అందరు పెద్దలు సజెషన్స్తో నేను వారి ప్యానెల్లో చేరడం జరిగింది. మా ప్యానెల్ని అందరూ దీవించి ఆశీర్వదించి చిత్రపురి అభివృద్ధికి పాటుపడే ముఖ్య వ్యక్తుల్లో సి కళ్యాణ్ గారు, పెద్దలు మన భరద్వాజ్ గారు, వీరందరితో మేము అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సహకారం అందించి మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించి చిత్రపురి మహావృక్షంలో అక్కడ నివాసం ఉండడానికి ఎదురు చూస్తున్న సినీ పరిశ్రమకు చెందిన వారికి అందరికీ మీ సహకారాన్ని అందిస్తారని, మీ ఓటుతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. గత 3-4 సంవత్సరాలుగా నేను అక్కడ ఉంటున్నానండి. చాలా ఊహించుకొని నేను అక్కడికి వెళ్ళానండి. ఎందుకంటే చాలా మంచి ప్లేస్లో ఉంది. ఏ సొసైటీలో లేని ఇది ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది అని నేను ఊహించుకొని వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత నా అంత తలకిందులు అయిపోయింది. ఎప్పుడు వర్షం పడుద్దో తెలియదు. వర్షం పడిందనుకోండి అసలు మేము ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి సార్. అక్కడ
ప్లంబింగ్ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలేనండి. ఆ సమస్యల మధ్యలో 4 ఏళ్ళు గడిపాం సార్. ప్రతిసారి కూడా మేము సొసైటీకి వెళ్ళి చెప్పుకుంటాం, వాళ్ళు ఓకే ఓకే అంటారు, ఏమీ చేయరు. లాభం లేదనుకుని మేము ఓనర్స్ అసోసియేషన్ పెట్టుకున్నామండి. దాన్ని కూడా మేము గుర్తించమని చెప్పి పేపర్ కూడా చించేశారు సార్ వడం కమిటీ వాళ్ళు. సరే ఇవన్నీ చూసి కడుపు మండి బయటకు వచ్చాం సార్. మాకు శ్రీ సి కళ్యాణ్ గారి నాయకత్వం లభించిందండి. దయచేసి మీరందరూ మన ప్యానెల్ సభ్యులందరికీ ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే ఈ సమస్యలు లేకుండా ఉంటాయని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మేమందరం ఒక బాధితులందరం కలిసి ఒకే ఒక ధ్యేయం, మాకు అక్కడ ఉండే అవినీతిని ప్రక్షాళన చేసి మరి స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తేనే ఈ సమస్యలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో కళ్యాణ్ గారిని బై ఫోర్స్ అని చాలా వెనకాల పడ్డాం. అన్నయ్య గారు అయితే ఒప్పుకోలేదు, భరద్వాజ్ గారు. కళ్యాణ్ గారు వెంబడబడి ఇంక ఈయనే మనకి ఒకే ఒక ఆయుధం కానీ ఆయన తీసుకొచ్చాము ఇందులోకి, ఈ బరిలోకి తీసుకొచ్చి ఆయన నేపథ్యంలోనే ఇందులో సక్సెస్ఫుల్గా మేము బయటపడతామని ఉద్దేశంతో వచ్చామండి. మీరందరూ కొంచెం మాకు సపోర్ట్ చేయండి. అంటే వీఆల్ విత్ క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళమే ఈ ప్యానెల్లో ఉన్నాము, అది మీరు వెరిఫై చేసుకోవచ్చు ఎవరైనా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నేను గత 30 సంవత్సరాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను. మన కొల్లి రామకృష్ణ గారు అన్నయ్య గారితోనే నేను 2000 నుంచి 2000 వరకు డైరెక్టర్గా ఉన్నాను చిత్రపురిలో. చాలా కష్టపడి ఒప్పించి సి కళ్యాణ్ అన్న గారిని దీంట్లో దింపాము, ఎందుకంటే మనకు పెద్ద దిక్కు ఒకటి కావాలని. సేమ్ టైం పాత్రికా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఇంత వీడియో తీస్తున్నందుకు, మాది పబ్లిసిటీ చేస్తున్నందుకు. అలాగే సి కళ్యాణ్ అన్న గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా. నేనే కాదు మొత్తం యావత్ చిత్రపురి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ఆయన ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. సేమ్ టైం ఏంటంటే మాది ఎంఐజీ అండి. ఎంఐజీలో నేను ఒక మెంబర్ని. ఆ ఎంఐజీ 1176 ఇళ్ళు అవుతున్నాయి, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. 60% అయింది, ఇంకా 40% కంప్లీట్ ఉంది. తక్కువ మొత్తం అంతా కంప్లీట్ కావాలంటే ఒక 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఒక 20 కోట్ల రూపాయలు రిటర్న్ వచ్చినా 80 కోట్ల డెఫిసిట్లో ఉంది ఇప్పుడు. అలాంటి డెఫిసిట్ని పూడ్చాలంటే ఇటువంటి పెద్ద ఆయన వస్తేనే మాకు అన్ని రకాలుగా బాగుంటుందని భావిస్తున్నాం. ఓటర్ మహాశయులకు చెప్పేది ఏంటంటే ఓటు చూసేయండి, ఓటుకు అందరూ రండి, అందరూ వచ్చి మీ అంటూ ఓటు ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి వేయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే 500 పైబడిన మెంబర్లను పక్కన పెట్టారు, వాళ్ళందరూ కూడా వెయిటింగ్ లిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఓటేయాలని కోరిక. మన ప్యానెల్కి ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించి చిత్రపురిని ఒక నందనవనంలా చేసుకుందామని నా కోరిక అండి. ముఖ్యంగా కళ్యాణన్నయ్య గారికి వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నిటికీ మించి ఒక మంచి పని చేద్దాం అనుకుని దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఓటర్లకి చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ బాధ్యతగా ఓటేయండి. ఫస్ట్ మీరు బాధ్యతగా ఓటేయండి, బాధ్యత గల వ్యక్తులను ఎన్నుకోండి. మమ్మల్నే కాదు మంచి వ్యక్తులను ఎన్నుకోండి, బాధ్యతగా ఓటేయండి, అంతా మంచిగా జరుగుతుంది. ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ. This is Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.